ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి వాయనాడ్ అడ్వెంచర్ క్యాప్లర్ లీక్ అనమాట. సో ఇక్కడ మనం ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం. ఇక్కడ వచ్చేసి దీనికి ఎంట్రన్స్ వచ్చేసి 40 రూపీస్ ఎంతో అనుకుంటాను. అండ్ జిప్ లైన్ ఉంది. ఇది వచ్చేసి జిప్ లైన్ కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. జిప్ లైన్ వచ్చేసి 400 ఎంతో ఉన్నట్టుంది. సో ఇక్కడ మేమైతే రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. ఆల్రెడీ రూమ్ టూర్ అనేది వాయనాడ్లో కూడా చూపించానండి. హోమ్ స్టే అనేటటువంటిది. ఇది మనం అచ్చంగా ఇళ్ళ మధ్యనే ఉన్నట్టుగా ఉంటుంది. హోటల్స్ వాతావరణం అది ఉండదు కదా. ఊరు వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే మేము ఇలా హోమ్ స్టేస్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఎక్కువ మందితో వస్తే మాత్రం హోమ్ స్టేసే బెస్ట్. నేను ఆల్రెడీ కూర్గ్లో కూడా హోమ్ స్టే చూపించాను. కూర్గ్ హోమ్ స్టే కంటే కూడా వాయనాడ్ హోమ్ స్టే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సో వాళ్ళ అంబియన్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం అంతా కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మేమైతే ఇప్పుడు ఆ వాయనాడ్ తాలూకా జంక్షన్లోకి వచ్చాము. సో ఇక్కడ నుంచి మేము మా జర్నీని స్టార్ట్ చేస్తాము. దీనికి 2 డైరెక్షన్స్లో, ఒక డైరెక్షన్లోనేమో ఒకరోజు, ఇంకో డైరెక్షన్లో ఇంకో రోజు మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అనేటటువంటిది మీకు డిఫరెంట్ వీడియోస్ రూపంలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈరోజు మేము వాయనాడ్ లేక్కి వెళ్తున్నాము. సో అడ్వెంచర్ క్యాంప్కి వెళ్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుంది, ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అంతలోపు మీరైతే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. యాక్చువల్గా అది ఈస్టర్ ముందు వచ్చే సండే అనమాట. పామ్ది ఏదో ఉంటుంది కదా. సో ఆ రోజు మా వాళ్ళు చర్చ్కి వెళ్తే మేము వాళ్ళని చర్చ్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాము. సో చర్చ్ దించి కలెక్ట్ చేసుకొని మేమైతే ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము వాయనాడ్ అడ్వెంచర్ క్యాంప్లోకి. అంత పెద్దది ఏం కాదండి, కానీ ఓకే. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, జిప్ లైన్, బోటింగ్ ఉంది. దాని తర్వాత మనకి గార్డెన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇవే ఉన్నాయి, జిప్ లైన్ ఉంది, అంతే ఇవే ఉన్నాయి. సో ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత మనకు చిన్న మ్యాప్ లాంటిది ఉంటుంది. అంటే ఎటువైపు ఏ డైరెక్షన్స్కి వెళ్తే ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఆ డైరెక్షన్స్లోంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇదంతా గార్డెన్ అనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి జిప్ లైన్ అవి వస్తాయి. సో అవి ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇక్కడ మనం టికెట్ అది పర్చేస్ చేసుకున్నాక వాడు మనకి డైరెక్షన్స్ ద్వారా చూపిస్తాడు. బోటింగ్ ఛార్జ్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. పర్ పర్సన్ 150 ఎంతోను. ఇక్కడ మేము టికెట్స్ తీసుకున్న దగ్గర తీసేసుకోవాలి. సో డ్రైవర్స్ అయితే కొన్ని ప్లేసెస్కి వచ్చారు, కొన్నింటిలోకి రాలేదు. 2 డ్రైవర్స్ ఉండే, మాకు అదే కొంచెం కంజెస్టెడ్ అయిపోయింది వ్యాన్ అనేటటువంటిది. యాక్చువల్గా ఒక్కరు ఉంటే బాగుండేది, 2 అయ్యేసరికి కంజెస్ట్ అయ్యాము కొంచెము. సో ఇక్కడ నుంచి మేమైతే ఫస్ట్ బోటింగ్కి వెళ్తున్నాము. వీళ్ళందరూ బోట్ ఎక్కుదాం అనుకుంటున్నారు. నన్ను రమ్మన్నారు, కానీ నాకు వాటర్ అంటే భయము, అందుకనేసి నేను బోటింగ్కి వెళ్ళలేదు. అండ్ ఇది పెడల్ బోట్ టైప్ అనమాట. నేను వెళ్ళలేదు, వాళ్ళ మట్టుకే వెళ్ళమన్నాను. అండ్ ఇందులో ఒకరికి హెల్త్ బాగాలేక రాలేదన్నమాట. సో మొత్తానికి మేము 4 వచ్చాము. 3 కిట్స్, అంటే మా చంటిది కిట్లా కాకపోయినా సరే దాన్ని కూడా కౌంట్ చేసేసాను అనుకోండి. సో 4 + 3 7గా వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము అది కనిపిస్తుంది కదా పింకుల్ది, అది బోటింగ్ అనమాట. బోటింగ్ దానిపైన, ఈ పైనేమో కిడ్స్ జోన్, పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు అలాంటివి కొంచెం కిడ్స్కి సంబంధించింది. కొంచెం ఎండ ఉండడం వల్ల
పిల్లలు కూడా కొంచెం ఎక్కువగా అలసిపోయారనమాట. ఈరోజు ఇక్కడ ఇది చూసేసిన తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళాము. ఆ 2 ప్లేసెసే కవర్ అవుతాయి. ఈ ఈ డైరెక్షన్లో మేము వెళ్ళిన డైరెక్షన్లో ఇది ఇంకొకటే ఉంటుంది. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఏంటి అనేటటువంటిది. సో ఇక్కడికి ఇది వచ్చేసిన తర్వాత బోటింగ్కి ఫస్ట్ అయితే రెడీ అయిపోయాము. సో నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను వీళ్ళు బోటింగ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు. బోటింగ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ కిడ్ జోన్లో మేము కూర్చుంటే మా హస్బెండ్ వెళ్ళి జిప్ లైన్కి ఎక్కారు. ఆయనకి బాగా నచ్చిందనమాట జిప్ లైన్ అనేటటువంటిది. 2 టైమ్స్ వెళ్ళారు జిప్ లైన్కి. 2 టైమ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత మేము ఇక్కడ దగ్గరగా ఒక 2 అవర్స్ అలా స్పెండ్ చేసాం. ఫ్లవర్స్ అయితే అదిరిపోయాయండి గార్డెనింగ్ అయితే. సో ఇది మనకి లేక్ అనమాట. ఈ లేక్లో బోటింగ్ జిప్ లైన్ కూడా లేక్ మించే ఉంటుంది. 20 మినిట్స్ బోటింగ్ ఉంటుంది. జిప్ లైన్ వచ్చేసి సమ్ 10 మినిట్స్ పడుతుంది. అక్కడ ఎదురుగుండా మనకు ఒక ఎదురుగుండా పక్కన కాదు ఎదురుగుండా కనిపిస్తుంది కదా. సో అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బోట్లో రిటర్న్ వస్తారు. సో ఫస్ట్ అయితే అక్కడ వరకు మాత్రం జిప్ లైన్లోనే వెళ్తారు. జిప్ లైన్ అంటే ఐడియా ఉంటుంది అందరికీ, నేను చెప్పక్కర్లేదు. పైన ఒక వైర్కి వీళ్ళు కట్టేసి ఉంటారు. దాని వైర్ ద్వారా అట్లా మూవ్ అవుతారనమాట. బోటింగ్ చేయాలంటే డ్రెస్ కంపల్సరీ. సో ప్రతి ఒక్కరూ డ్రెస్ వేసుకోవాలి. ఆల్రెడీ మా టీం మొత్తం బోట్లో రెడీ అయిపోయిందనమాట. వెళ్తున్న బోట్ అది. సో మాకే ఎక్కచ్చిగా ఒక బోట్ అనేది ఇచ్చేసాడు. సో దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు. పెడల్ చేసుకొని వాళ్ళే వెళ్ళాల్సి ఉంటుంది. ఎండలు మాత్రం దారుణంగా ఉన్నాయి. కానీ ఆ ఎండకి ఈ చల్లదనానికి బ్యాలెన్స్ అయిపోయిందంట. అక్కడ ఉండే వాతావరణానికి కింద ఎండ ఉన్నా సరే ఆ చల్లదనానికి బ్యాలెన్స్ అయిపోయింది. చెట్లు అదంతా గ్రీనరీ చాలా బాగుండింది. సో అక్కడికి అది బ్యాలెన్స్ అయిపోయి చల్లగానే అనిపించేది ఓవరాల్గా అయితేను. మరీ ఇక్కడ మనకి ఉండేంత ఎండ అయితే నాకు అక్కడ అనిపించలేదు అనమాట. సో ఫైనల్గా వీళ్ళు ఇలా వెళ్ళారు, రిటర్న్ వచ్చేస్తున్నారనమాట. ఇప్పుడు అక్కడ 3 టనల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఎదురుగుండా ఫస్ట్దేమో జిప్ లైన్, ఇంకో 2 కార్నర్స్ ఇలా మనం పెడల్స్ వేరుకి రావడానికి అనమాట. సో ఇది బోటింగ్ అంతా ఇక్కడ ఈ ప్లేస్లో 150 పర్ పర్సన్ తీసుకుంటారు. దీంట్లో వచ్చేసి ఇక్కడ దాని తర్వాత నేను అక్కడ అంతలోపు గార్డెన్కి అది కూడా వెళ్ళాను. గార్డెన్లో పెద్దగా ఫ్లవర్స్ అయితే లేవు, ఓన్లీ రోజెసే ఉన్నాయి. అవి కూడా కొంచెమే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కిడ్ జోన్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేటటువంటిది. అలాగే మా వారు ఎక్కిన జిప్ లైన్ వీడియో కూడా చూపిస్తాను, ఒకసారి మీరు చూస్తూ ఉండండి.